తమ్ముడు లైట్ ఇట్టిరా లైట్ ఆఫ్ ఎవరు లైట్ బ్రహ్మాండ
చేసుకున్నాం ఇవాళ. ఆయన గురించి చెప్పక్కర్లేదు, ఇంకా ఈస్ట్కి కింగ్ అయినా ప్రజల్లో కలిసిపోతున్నారు. ఇంకా ప్రతి వీధిలో ప్రతి ఇంట్లో ఆరాధిస్తున్నారు. వాళ్ళు కుటుంబంలో ఒక మంచిగా చూస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది వాళ్ళు ఇక్కడ రావడం. ఇంకా ఈ ఉత్సాహం చూస్తుంటే అసలు మన టీడీపీ గెలుస్తుందని నాకు డెఫినెట్గా అనిపిస్తుంది. దాంట్లో డౌట్ ఏం లేదు. ఇక్కడ వెలుగుపూడి గారు, ఎంపీ శ్రీనివాస్ గారు, ఇంకా మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గెలుస్తారని నాకు అనిపిస్తుంది. విశాఖపట్నం మీరు మా మేనిఫెస్టో చూస్తే సూపర్ 6 అని మేనిఫెస్టోలో ఉందండి. దాంట్లో ప్రత్యేకంగా మహిళలకి 1500 ప్రతి నెల ఇవ్వడం, అదే కాకుండా 3 ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇవ్వడం, అదే కాకుండా ఆర్టీసీ బస్సులు ఫ్రీ ట్రావెల్, మీకు ఎక్కడ కావాలన్నా అక్కడ వెళ్ళడానికి ఫ్రీ ట్రావెల్ మహిళలకి. ఇంకా అదే కాకుండా చాలా ముఖ్యమైనది, మన పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళు చదువుకోవాలంటే కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇవ్వాలి. అది ఇవ్వడానికి టీడీపీ ప్రభుత్వం ప్రతి బిడ్డకి 15,000 ఇవ్వడం జరుగుతుంది. ఒక్క బిడ్డ అయితే 15,000, 2 బిడ్డలు అంటే 30,000, 3 బిడ్డలు అంటే 45,000. వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి అభివృద్ధి జరుగుతుంది. అదే కాకుండా మన రైతు కుటుంబాలకి వాళ్ళు చేసే కష్టార్జితం వల్ల మన పొట్టలు నిండుతున్నాయి. వాళ్ళకి ప్రతి సంవత్సరం 20,000 అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎంప్లాయ్మెంట్కి వస్తే ఆల్మోస్ట్ మోర్ దెన్ 20 లక్షల జాబ్లు మన రాష్ట్రానికి రావడం జరుగుతుంది, కంపెనీలు రావడం జరుగుతుంది. ఇంకా మన ఓల్డ్ ఏజ్ వాళ్ళకి పెన్షన్లు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేస్తున్నారు. అదే కాకుండా మన ప్రతి పెళ్లి జరిగితే 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఆ కుటుంబానికి. ఇవన్నీ చూస్తుంటే 2 సంక్షేమ పథకాలు ఇంకా అభివృద్ధి 2 కలిపితేనే మన రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. అందుకే నేను ఇక్కడ అందరూ టీడీపీకి ఓట్ వేసి గెలిపిస్తారు, మన విశాఖని గెలిపిస్తారు అని నేను ఆశిస్తున్నాను.